జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం నేను ప్రజాభవన్ దగ్గర ఉన్నాను. ప్రజావాణిలో భాగంగా ఇక్కడ కొంతమంది వృద్ధులు వచ్చారు. అంటే వారికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోయారు, హత్య చేశారు, కానీ ఇప్పటివరకు ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కూడా వారు ఫిర్యాదు చేస్తున్నారు. అసలు ఆ వివరాలు ఏంటో వారిని అడుగుతాం. ఎవరమ్మా ఆయన? మరి శంకర్ నా కొడుకు. మీ కుమారుడా? కుమారుడు చిన్న కొడుకు. మల్లపురం గుట్టల పాత నరసింహ గుట్ట అడవిలా చంపి మాకు కండ్ల చూపెట్టకుండా గుట్ట ఎస్ఐ సిఐ సర్కార్ దాకా లేచి తాళం వేసి అయ్యమ్మ చూపెట్టకుండా పంజనామం చేసి ఎమ్మెల్యే వస్తే ఎల్లగొట్టిర్రు. ఎమ్మెల్యే ధరన ఒక నెల రోజులు డాగ్ బంగ్లా చుట్టూ తిరిగితే పట్టించుకోలేదు. గుట్ట ఎస్ఐ దగ్గర పోయినా, డిఎస్పీ దగ్గర పోయినా, ఎస్పీ దగ్గర పోయినా, ఆడి ఆఫీసు పోయినా, ఎక్కడ పోయినా మా చెర తీసుకుంటలేరు. మాకు పాన భయం ఉంది. మా కొడుకు చంపింది. ఓకే, ఏం చేస్తుంటారు మీ కొడుకు? కొడుకు 14 చదువుకుండు, వ్యవసాయం చేసిండు, బర్రకాన్నే ఉండు, టాలాట కొనబెట్టి పెద్ద కొడుకు తీసుకుపోయి ఈ పని చేసిండు. అంటే ఎవరు చంపుంటారని మీ అనుమానం? పెద్ద కొడుకు, పెద్ద కోడలు, వాళ్ళ బామ్మర్దులు. ఓహో, అంటే మీ కుటుంబ తగాదాలా ఇవి? మీరు కంప్లైంట్ ఇచ్చారా మీ పెద్ద కొడుకు మీద? ఇచ్చినాం. మరి కంప్లైంట్ ఇస్తే కేసు కట్టలేదా? కేసు కట్టుకోలే. మనిషి లేదు. కరెంట్ ఆత్మహత్య ఆడే కాదని రాసిండు. ఊరోళ్ళు కట్టుకుండు, ఎంపీసీ కట్టుకుంటూ, దోస్తులు కట్టుకుంటూ, ఊరు మొత్తం కట్టుకుంటూ ఊళ్ళోకి వచ్చిండు. ఎప్పుడు చనిపోయింది? ఎప్పుడు? 2 సంవత్సరాలు. ఓకే, 13/6/2021 సంవత్సరం చనిపోయాడు. మరి ఎమ్మెల్యే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏముంది దాంట్లో? మీ కుమారుడే, పెద్ద కుమారుడే చంపారని మీకే అనుమానం ఉందా? చెప్పలేవు సారు. మాకు ఎమ్మెల్యే నిలబెట్టిరు. 5 అయినాక సాగు చేసిర్రు వచ్చి. మా బిడ్డలు 2 బిడ్డలు ఉన్నారు. మేము ముసలోళ్ళం ఉన్నాము. నడుపుకొడుకు ఈ టౌన్లో పొద్దుగా మనిషి లేదని రాపిచ్చిండట. ఈ టౌన్ బొనిగిరా, ఈ టౌన్ అరుచుకొని మళ్ళా గుట్ట టౌన్ వరకు మలపురం గుట్టలలో పోరా అనగానే ఒక గొల్ల ఆయన. అంటే మీ పెద్ద కుమారుని మీదే మీకు ఆస్తి తగాదాలు ఉన్నాయి కాబట్టి మీ చిన్న కొడుకుని చంపుంటాడని మీకు అనుమానం ఉంది. మరి మీ కొడుకు ఏమన్నా రాజకీయాల్లో ఉన్న తిరిగేవాడా? ఏంది రాజకీయం అంటే దోస్తు బిఏజీ అంటే దోస్తులు 5 దోస్తులను కొన్నాడు. సరే, ఇప్పుడు మీరేమంటున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీకు ఏం న్యాయం జరగాలి? మాకు బయట పడాలి, ఎవరు అని మాకు తెలియాలి. కేసు కట్టాలి అంట. కేసు కట్టాలి, మాకు చర్య తీసుకోవాలి, ఎంక్వైరీ జరగాలి. ఎవరు అయింది తెలుస్తలేదు మాకు. మీరు ఇప్పుడు గతంలో ఎవరన్నా ఈ విధంగా వచ్చి పోలీసులకు కానీ లేదంటే ఇట్లా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు, మంత్రులకు ఎవరికన్నా మీరు ఫిర్యాదు చేశారా? పోయినాము. నేరడిమెట్టుకు వెళ్ళాక నేరడి బార సారు వేసుకో ఇది అనంతపురం గేటాలకు పంపిరు. అనంతపురం కూడా మాది బార సారు మళ్ళీ ఫైలు పంపిరు. ఎంపీ చెప్తే దొంగతనం జరిగింది. ఆ నుంచి ఎస్కోట్ పోయి మానవ సంఘానికి పోయినాం. 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. అక్కడ ఈ ఫైలుని ఫోటోలు ఉన్నాయి. గుట్టేసాయి సిఐ కొత్త వాళ్ళు వచ్చిర్రు. ఫైలు తీసిర్రు, ఫోటోలు తీసిర్రు. అందులో వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తలేరు. భువనగిరి టౌన్లో 2 ఏళ్ళ కేసులు ఉన్నాయి, ఒక్క కేసు పడతలేరు. ఇదేంటి పెద్దయినా, ఇదేదో పట్టుకోన్నారు ఫోన్ బాక్స్. మరి శంకర్ చెప్పులు ఏవి దొరకలే. మరి అర్జీ ఇచ్చినారా? లోపల ఇచ్చినాం. అంటే మీకు కేసు కట్టాలి అనేది కేసు పట్టాలి. ఎక్కడ మీ అడ్రస్ చెప్తారా పూర్తిగా? ఎక్కడ? బసాపురం. ఏ మండలం? భువనగిరి మండలం, బసవాపురం గ్రామం. రైట్. ఇది ఈ వృద్ధులు చెప్తున్న దాని ప్రకారం అంటే వీరి చిన్న కుమారుణ్ణి ఆస్తి తగాదాల వల్లే వాళ్ళ పెద్ద కుమారుడు లేదంటే వారికి సంబంధించినటువంటి వ్యక్తులు హత్య చేసి ఉంటారని వీరు అనుమానిస్తున్నారు. గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసాం. అదేవిధంగా చాలామంది అధికారులు కూడా కంప్లైంట్ చేసాం. ఎవరు కూడా పట్టించుకోలేదు. గుట్టు చప్పుడు కాకుండానే శవ పంచనామా చేసి మొత్తం ఖననం కూడా చేశారంటూ కూడా వీరు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వీరి డిమాండ్ ఏంటంటే కేసును కట్టాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరైతే హత్య చేసి ఉంటారో హత్య చేసినటువంటి నేరస్తులను ఖచ్చితంగా గుర్తించాలనేది ఈ వృద్ధులు చేస్తున్నటువంటి డిమాండ్. కెమెరామెన్ మహేష్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్.